నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. భీష్ముడిని దైవంగా ఎక్కడా సంబోధించారు. దైవాంశ సంభూతుడని, కారణ జన్ముడని సైతం ఎక్కడా కీర్తించిన దాఖలాలు లేవు. అయితే భీష్ముడికి దైవార్హత, దైవాంశ సంభూత, కారణ జన్మ కీర్తికి సంపూర్ణంగా అర్హుడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహంతో ధర్మరాజుకు సమస్త జగత్తుకు అత్యావశ్యకమైన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బోధించిన మహనీయుడు భీష్మాచార్యుడే. ఆ బోధించిన సమయం అత్యంత క్లిష్ట అంత్య సమయం. అంపశయ్యపై ఉండి భీష్మ పితామహుడు పాండవాగ్రజునికి ఈ బోధన చేశాడు. విష్ణు సహస్రనామ పారాయణతో సమస్త కష్టాలు దూరమై సర్వ సౌఖ్యాలు సామీప్యానికి వచ్చి ఇహపర సౌఖ్యాలతో మోక్షసిద్ధి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా కీర్తిస్తారు. అయితే భీష్మ ఏకాదశికి ఎన్నో పేర్లున్నాయి. శ్రీ విష్ణు సహస్రనామ జయంతి, జయ ఏకాదశి, మహాఫల ఏకాదశి, భౌమ ఏకాదశి అని పలు నామధేయాలతో భీష్మ ఏకాదశిని పిలుస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, పంచాంగంతోనే పండుగలు, పర్వదినాలు, శుభాశుభాలు, ముహూర్తాలు అన్ని ముడిపడి ఉంటాయి. ఇక పేరుకు ఆంగ్ల క్యాలెండర్ అయినా అందులో మాసం, సంవత్సరం తప్పించి ఉండేటువంటి తిథులు, నక్షత్రాలు అన్ని భారతీయ భాషా వైభవాన్ని సూచిస్తాయి. తిథుల్లో ఏకాదశి ఉత్తమమైంది కాగా ఏకాదశుల్లో కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్తమోత్తమైనవిగా కీర్తింపబడుతున్నాయి. అయితే భీష్మ ఏకాదశి అంటే అతి పవిత్ర శ్రీ విష్ణు సహస్రనామ జయంతిగా చేసుకుంటారు. తెలుగు తిథులు, వారాలు, నక్షత్రాలు, క్యాలెండర్, పంచాంగం, పండుగలు, ముహూర్తాలు ఇవన్నీ మనకు తెలుసు. అయితే క్యాలెండర్లో తెలుగు అంకెలు ఉండవు, తెలుగు నెలలు ఉండవు, తెలుగు సంవత్సరాలు ఉండనే ఉండవు. ఆంగ్ల అంకెల్లో సంవత్సరాలు 2000, 2025 ఇలా ఉంటూ ఉంటాయి. ఇవి తెలుగు అంకెలు కావు. ఇక ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా నెలలు 12. అయితే ఆంగ్ల భాషలో మాసాలే అందరికీ తెలుసు. అవి జనవరి, ఫిబ్రవరి వగైరా వగైరా నెలలు. తెలుగులో చైత్రం, వైశాఖం ఈ రీతిగా ఉంటాయి. ప్రభవ, విభవగా తెలుగు సంవత్సరాలు ఉంటూ ఉంటాయి. ఇలా ఆంగ్ల తెలుగు కలయికతో క్యాలెండర్లు ఉంటాయి. అయితే పేరుకు ఆంగ్ల క్యాలెండర్ అయినా శకాలు, వత్సరాలు, తిథులు, నక్షత్రాలు, పర్వదినాలు, పండుగలు, రాహుకాలాలు, మూఢాలు, తారాబలాలు, చంద్రబలాలు ఇలా అన్నీ తెలుగుకు సంబంధించినవే. వత్సరాలు, ఋతువులు, తిథులు, నక్షత్రాల్లో ఒక్కో దానికి ఒక్కో వైభవం ఉంటుంది. మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా తిథులు, నక్షత్రాల ఆధారంగా మనం పండుగలు, పుట్టినరోజులు, వేడుకలు చేసుకుంటూ ఉంటాం. తిథులలో కొన్ని తిథులు విశేష ప్రాధాన్య తిథులుగా చెబుతారు. ద్వాదశి దద్దయోగ అంటారు. ద్వాదశి తిథి మంచిది కాదని చెప్పినా కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి అత్యంత విశిష్టమైన తిథిగా చెబుతూ ఉంటారు. పౌర్ణమి ఉత్తమోత్తమైన తిథిగా తెలియచేయగా అమావాస్యను అధమాగమ తిథిగా కొందరు అభివర్ణిస్తూ ఉంటారు. మరికొందరు అమావాస్య చాలా మంచి తిథిగా భావిస్తారు. దీపావళిని అమావాస్య నాటి పున్నమి రోజుగా అభివర్ణిస్తూ ఉంటారు. పితృదేవతల ఆరాధనా దినంగా అమావాస్యను పేర్కొంటారు. పాడ్యమి, విదియ, తదియ, త్రయోదశి, పంచమి, సప్తమి, దశమిని మంచి తిథులుగా పేర్కొంటూ ఉంటారు. చవితి, చతుర్దశి రెండవ పక్ష తిథులుగా చెబుతూ ఉంటారు. అష్టమి, నవములు కష్టపు దినాలుగా పేర్కొన్న అతి కష్టం మీద పనులు జరుగుతాయని చెబుతూ ఉంటారు. ఇక ఉత్తమోత్తమ అగ్రతిథిగా ఏకాదశిని పేర్కొంటూ ఉంటారు. ఏ ఏకాదశి అయినా ఉత్తమ దినమే అయినా ఇందులో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, అన్నవరం ఏకాదశికి పర్వదినాలుగా చాలా విశేషమైన పేరు ఉంది. ఏకాదశుల్లోనే పరమోత్తమ ఏకాదశిగా భీష్మ ఏకాదశి పేరుగాంచింది. భీష్ముడు ఎవరు అంటే
మహనీయుడు, మహోన్నతుడు, మహాబలవంతుడు, కౌరవ పాండవుల పితామహుడు, భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు, ఆజన్మ బ్రహ్మచారి అని చెబుతూ ఉంటారు. భీష్మ గాథను పరిశీలిస్తే ధర్మపరాయణుడు, ధర్మ పక్షపాతి, సర్వబంధు, మిత్రగడ శ్రేయోభిలాషిగా చెబుతూ ఉంటారు. అయితే ఎంత ధర్మోద్ధారకుడైనా అధర్మం పక్షాన ఉండాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఎంత బలయుతుడైనా అన్యాయ అధర్మాలపై మౌనం వహించాల్సి వస్తున్న సమయం ఉంటూ ఉంటుంది. మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు దేవవ్రతుడు. సత్యవర్తనుడిగా పరాక్రమశాలిగా పేరొందిన దేవవ్రతుడు తండ్రి వివాహం కోసం తాను భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా మారతాడు. భీష్ముడి పూర్వ వృత్తాంతాన్ని పరిశీలిస్తే దేవలోకంలో ఇంద్రాది దేవగణాలు శ్రీ మహావిష్ణువు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే శక్తివంతమైన దేవతలైన అష్టవసువులలో ఒకరు. పురాణాల ప్రకారం మహాభారతం గాథ అనుసారం సాక్షాత్ బ్రహ్మదేవుని మానసపుత్రుడు. ప్రకృతితత్వానికి ప్రతీకలు వీరే ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒక సందర్భంలో అష్టవసువులు కలిసి తమ కుటుంబాలతో కలిసి వనవిహారం చేస్తూ ఉండగా దివ్య తేజోమయమైన గోమాత దర్శనమిస్తుంది. ఆ గోమాత తమ ఆశ్రమంలో ఉంటే ఎన్నో పుణ్యక్రతువులు, యజ్ఞ యాగాదులు చేయడానికి ప్రయోజనకారిగా ఉంటుందని అష్టవసువులు భావించి దానిని తస్కరిస్తారు. అయితే విశిష్ట గురుదేవుడైన వశిష్ఠుడు ఆశ్రమానికి చెందిన ఈ గోమాత అది. ఈ చర్యను దివ్యదృష్టితో గ్రహించిన వశిష్ఠుడు అష్టవసువులపై తీరుపై ఆగ్రహించి భూలోకంలో మానవులుగా జన్మించమని శపిస్తాడు. తమను క్షమించమని, శాప విమోచనం చేయమని చెప్పి అష్టవసువులు వశిష్ఠుని వేడుకుంటారు. అయితే కామదేవుని స్వహస్తాలతో తీసుకెళ్లిన వసువు మాత్రం భూమండలంలో దీర్ఘకాలం పాటు ఉండక తప్పదని, మిగిలిన 7 స్వల్పకాలంలోనే శాప విముక్తి చెందుతారని చెబుతాడు ఆయన. ఇతిహాస మహాభారతం ప్రకారం శంతనుడు పూర్వజన్మలో మహాభిషుడు అనే పేరుగల ఇక్ష్వాకు వంశపు రాజు. అయితే ఒకసారి బ్రహ్మలోకంలో శంతనుడు గంగ ప్రవర్తించిన తీరుపై బ్రహ్మ ఆగ్రహించి వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపిస్తాడు. అయితే లోకోపకారం కోసం వివాహం చేసుకోవాలని చెబుతాడు. శంతనుడు గంగకు పుట్టినవారే అష్టవసువులు. పుట్టగానే 7 వసువులకు జన్మ విముక్తి కలగ్గా 8వ వసువే దేవవ్రతుడు. గంగ కుమారుడు కావడంతో గంగేయుడిగా, శంతనపుత్రుడు కావడంతో శంతనవుడిగా దేవవ్రతుడికి పేరు వచ్చింది. గంగా వియోగం అనంతరం శంతనుడు సంసారం జీవితంపై కోరికతో ఉండగా మత్స్యకన్య సత్యవతి కనిపించి ఆకర్షిస్తుంది. అయితే అప్పటికే వివాహం జరిగి పుత్రుని కలిగి ఉన్న శంతనుడు తన ఆలోచన సరికాదని అనుకుంటాడు. అయితే సత్యవతిని మరవలేకపోతాడు. మనోవ్యాధితో కృంగిపోతున్న తండ్రి శంతనుని చింత కారణం తెలుసుకుంటాడు. అయితే వివాహితుడైన శంతనుడికి తన కుమార్తె సత్యవతిని ఇవ్వడానికి మత్స్యజాతికి చెందిన దాసరాజు నిరాకరిస్తాడు. అయితే పరిపరి విధాల దాసరాజును వేడుకుని నచ్చచెప్పి తన తండ్రికి సత్యవతితో వివాహం చేయమని కోరతాడు. దాసరాజు పెట్టిన షరతులన్నిటికీ దేవవ్రతుడు అంగీకరిస్తాడు. తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణగానే ఉంటానని, తన తండ్రి వివాహం కోసం తాను ఆజన్మం బ్రహ్మచారిగా ఉంటానని దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేయడంతో ఆ మహనీయుడికి భీష్ముడిగా పేరు వచ్చింది. శంతనుడు సత్యవతికి కలిగిన పుత్రులలో చిత్రాంగదుడు గంధర్వునితో యుద్ధంలో మృత్యుందగా, విచిత్ర వీర్యుడు అంబిక, అంబాలిక అనే కన్యలను వివాహం చేసుకున్న సంతతి లేకుండానే మృత్యుంతాడు. వ్యాస భగవానుడి తపోశక్తితో అంబిక, అంబాలికకు ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించగా దాసికి విదురుడు జన్మిస్తాడు. ఆ పైన కురు పాండవ వంశగాథ అందరికీ తెలుసున్న గాథనే. మహాబలవంతుడైన భీష్మునికి పుట్టినప్పటి నుండి అడుగడుగునా కష్టాలే. పసిప్రాయంలో తల్లి దూరమవుతుంది. యవ్వన ప్రాయంలో తండ్రి సుఖం కోసం తన సర్వ సౌఖ్యాలు దూరం చేసుకోవాల్సి వస్తుంది. బలరహితులైన తన సవతి సోదరుల ఉద్ధరణ కోసం
తాను ఒక రాజు ఆస్థాన స్వయంవరంలో ఇతర రాజులను ఓడించి ఆ కన్యలను తన సోదరునికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే అంబా అనే కన్య ఒక రాజును ప్రేమించగా ఆ రాజు భీష్ముడి చేతిలో పరాజయం పాలవుతాడు. భీష్ముడు అంబాలికతో పాటు ఈమెను తీసుకెళ్లి తన సవతి సోదరునికి వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. అయితే తాను ఒక రాజును ప్రేమించానని, ఆ రాజు నీ చేతిలో ఓటమి పాలైనందున తనను వివాహం చేసుకోవడానికి ఆ రాజు అంగీకరించలేదని చెబుతుంది ఆమె. ఇందుకు నీవే నన్ను వివాహం చేసుకోవాలని ఆమె వేడుకుంటుంది. అయితే తాను తండ్రికిచ్చిన మాట ప్రకారం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాల్సిన అవసరం ఉందని, తన సోదరుని వివాహం చేసుకున్నా లేకుంటే నీవు ప్రేమించిన రాజుతోనైనా వివాహం చేయించమన్నా తాను ఆ పని చేస్తాను అంటాడు భీష్ముడు. అయితే భీష్ముడి వల్లే తనకు ఈ దుస్థితి వచ్చిందని శిఖండిగా మారిపోతుంది ఆమె. భీష్ముడు అంపశయ్య మీదే ఉండి ధర్మరాజుకు శ్రీకృష్ణుని ఆశీస్సులతో శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఆమూలాగ్రం వివరించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదిస్తాడు. అయితే ఇచ్చామరణం స్వీయ మృతి వరం పొందిన భీష్ముడు దేవతల ఏకదిన పుణ్యకాలంలో పగటిపూట మన 6 నెలల ఉత్తరాయణ ఆరంభంలో భీష్ముడు తను చాలిస్తాడు. అందుకే భీష్మ కీర్తి అజరామరంగా చిరస్మరణీయంగా ఉంటుంది. ఎన్నో కష్టనష్టాల కోర్చి అఖండ రాజ్యాన్ని సాధించి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించిన భీష్మునికి ఇక్కడ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. అంధరాజు ధృతరాష్ట్రుని కుమారుడు దుర్యోధనుని దురాలోచన, దుష్ట చతుష్టయం పన్నాగాలు, పాండవులను శకుని మాయాజుదంతో ఓడించడం, పాండవులను రాజ్యభ్రష్టులను చేయడంతో భీష్ముడు ఎంతో కలత చెందుతాడు. అరణ్య అజ్ఞాతవాసాల పేరిట పాండవులను దుర్యోధనుడు ఎన్నో బాధలకు గురిచేస్తాడు. అయితే ధర్మపరాయణుడైన భీష్ముడు అధర్మం పక్షాన నిలవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అయితే ధర్మపక్షపాతి కావడంతో కర్ణుని అర్ధరథుడిగా నిర్ణయించి విమర్శలకు పాలవుతాడు భీష్ముడు. కర్ణుడు తనువు చాలించే సమయంలో భీష్ముడు కర్ణుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, కర్ణ, నీ అజేయ పరాక్రమాల గురించి నాకు తెలుసు. మనం అధర్మం పక్షాన ఉన్నాం. నీవు కథనరంగాన విజృంభిస్తే పాండవులు పరాజయం పాలైతే అధర్మం గెలుస్తుంది. నేను ధర్మపక్షపాతిని. అందుకే నిన్ను ఆ రోజు అతిరథ మహారథులు కాక అర్ధరథునిగా ఎంపిక చేశానని విలపిస్తాడు భీష్ముడు. అంతటి మహోన్నతుడు భీష్మాచార్యుడు. భీష్మ ఏకాదశిని అతి పవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామ జయంతిగా పురాణాలు సాటి చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి ప్రవేశంతో భీష్ముడు యుద్ధరంగం నుండి నిష్క్రమించి అర్జునుని శరాఘాతాలకు నేలకూలుతాడు. అప్పుడే అర్జునుడు బాణాలతో అంపశయ్యను ఏర్పాటు చేస్తాడు. తండ్రి శంతనుడు ఇచ్చిన వరంతో స్వీయ మరణానికి సిద్ధమైన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం పుణ్య మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంపశయ్యపై. అప్పుడే ధర్మరాజుకు విష్ణు సహస్ర బోధన చేసి చివరగా పవిత్ర మాఘ ఏకాదశి నాడు స్వీయ మరణం పొందుతాడు భీష్మాచార్యులు. అదే భీష్మ ఏకాదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. భీష్ముడు అంపశయ్య మీదే ఉండి ధర్మరాజుకు శ్రీకృష్ణుని ఆశీస్సులతో శ్రీ విష్ణు సహస్రనామ సహస్రాన్ని ఆమూలాగ్రం సవిగ్రంగా వివరిస్తాడు. పుట్టినప్పటి నుండి కష్టాల కడలిలోనే తెలియాడిన భీష్ముడు కష్టాలన్నీ ఇష్టంగానే భావించాడు. చివరి వరకు వంశ అభివృద్ధి కోసమే పరితపించాడు. తండ్రి సౌఖ్యం కోసం తన సర్వ సుఖాలను త్యాగం చేసిన త్యాగమూర్తి భీష్మాచార్యుడు. భీష్ముడి మహోన్నత వ్యక్తిత్వానికి ఎంతో సంతసించిన శంతనుడు భీష్ముడికి స్వీయ మరణవరం ప్రసాదిస్తాడు. ఇచ్ఛాసమయ మరణం పొందిన భీష్ముడు అంపశయ్యపై అవసాన కాల దశలో ఉండి ధర్మరాజుకు విష్ణు సహస్రనామ విశిష్టతను వివరించాడు. అందుకే భీష్మ ఏకాదశిని విష్ణు సహస్రనామ ఉద్భవ పర్వదినంగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు.
దేవతల ఏకదిన పుణ్యకాలంలోని పగటిపూట మన 6 నెలల ఉత్తరాయణంగా కాగా దేవతల ఏకదిన రాత్రిపూట దక్షిణాయనంగా ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ ఏకాదశి ఘడియల్లో భీష్ముడు పరమపదిస్తాడు. అందుకే భీష్ముని కీర్తి అజరామరంగా చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది. భీష్ముడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని పంచమ వేదంగా కీర్తింపబడుతున్న మహాభారతం వివరిస్తుంది. తండ్రి ఆజ్ఞ తూచా తప్పక పాటించి రాజ్యత్యాగం అరణ్యవాసం చేసిన మహనీయుడిగా శ్రీరామచంద్రుడు త్రేతాయుగ రామాయణ గాథలో దర్శనమివ్వగా వేదనతో సతమతం అవుతున్నటువంటి తండ్రి మనస్సులో మాటను తెలుసుకుని కామధేనువు మాదిరి ఆ మాట నెరవేర్చిన మహనీయుడిగా భీష్ముడు ద్వాపర మహాభారతంలో కనిపిస్తాడు. అంతటి గొప్ప భీష్ముని భీష్మ ఏకాదశి అంటే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలు ప్రదర్శించి దైవారాధన చేస్తారు. భీష్మ ఏకాదశికి వైష్ణవ ఆలయాలన్నీ భక్తజనులతో కిటకిటలాడతాయి. అయితే అంతర్వేదిలో భీష్మ ఏకాదశి అత్యంత వైభవంగా సాగుతుంది. దీనిని అంతర్వేది ఏకాదశిగాను కీర్తిస్తారు. కురుక్షేత్ర సమరం అనంతరం మార్గశిర మాసంలో అంపశయ్యకు చేరుకున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తాను కోరుకున్న సమయం వరకు ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. స్వీయ మరణ వరం వల్ల 58 రోజుల పాటు భీష్ముడు అంపశయ్యపై బాధను భరిస్తూ ఉన్నారు. మాఘశుద్ధ ఏకాదశి నాడు మోక్షం పొందారు. కొందరు ధార్మిక పెద్దలు ఆధ్యాత్మికవేత్తలు తమ అపార జ్ఞానాన్ని రంగరించి ఇతిహాస రామాయణ గాథల గొప్పదనాన్ని వివరిస్తూ ఉంటారు. అయితే వివాహబంధం విషయంలో పెళ్లి చేసుకోని వానికి పుట్టగతులు ఉండవని, వారి పితరులు నరలోకం పాలవుతారని చెబుతూ వస్తూ ఉంటారు. అపుత్రస్య గతిం నాస్తి అని పుత్ర సంతానం లేకపోతే పున్నామ నరకం తప్పదని తెలియచేస్తూ ఉంటారు. ఎంతో ఉత్తమ లక్షణాలతో నీతివంతమైన జీవనాన్ని గడిపి పరోపకార బుద్ధితో మెలిగి సర్వసంగ పరిత్యాగిలా బతికి చివరకు దేహత్యాగం చేసిన వారు పాపలోకాలకు చేరతారని, పుణ్యలోకాల్లో ఉన్న వారి పూర్వీకులు సైతం యమలోకం చేరుతారని తమ మేధాశక్తిని వినియోగించి గొప్పగా చెబుతూ ఉంటారు. మంచి వారిని, ఉత్తమ గుణసంపన్నులను పలు కారణాల వల్ల వివాహం చేసుకుని వారిని పాపలోకం చేరతారని, వారి పూర్వీకులు పూర్తి పాపాల్లో కూరుకుపోతారని పూర్వీకులు, మహర్షులు, మహనీయులు, మహోన్నతులు, మహిమాన్వితులు ఏ పురాణ గ్రంథంలోనూ చెప్పిన దాఖలాలు లేనే లేవు. ప్రతి పదానికి ఎన్నో అర్థాలు, నానార్థాలు ఉంటాయి. ఆ పురాణ శ్లోకాల్లో పదార్థాలు వెతికి వివాదరహితుడికి పుట్టగతులు ఉండవని చెప్పడం ఏం సబబని వివాహ యోగ్యం లేని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే నిజమైతే భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి. భీష్ముడు పుణ్యాత్ముడు కదా, భీష్మునికి పుట్టగతులు ఉండవా? అపుత్ర గతిం నాస్తి, పుత్ర సంతానం లేకపోతే పుణ్యలోకాలు ఉండవని, పున్నామ నరకం తప్పదని అంటే ఇవన్నీ భీష్ముడికి వర్తిస్తాయా, వర్తించవా? సంసారిగైనా ఉండాలి, సన్యాసిగైనా ఉండాలి అనే కొందరు, సన్యాసిగా ఉన్నా కుదరదని, పెళ్లి చేసుకోపోతే మహాపాపమని మరికొందరు తమ మేధోశక్తిని అంతా కలబోసి కొన్ని సంస్కృత శ్లోకాల్లోని నానా అర్థాలను తమకు కావాల్సిన అర్థం వచ్చేలా ప్రబోధనలు చేసేసి లోకంలో పెళ్లి కాని వారిని భయభ్రాంతలకు గురి చేయడం ఏం న్యాయమని అంటున్నారు. కుటుంబ శ్రేయస్సు కోసం తమ కుటుంబం అంతా పచ్చగా పిల్లాపాపలతో ఉండాలనే ఉద్దేశంతో కుటుంబ పెద్ద గతిస్తే పెద్ద కొడుకుపై భారం పడితే తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అందరి పెళ్లిళ్ళు చేసి తాను త్యాగబుద్ధితో ఒంటరిగా మిగిలిపోతే ఆ వ్యక్తి పాపాత్ముడా? వీటన్నిటికీ సమాధానం చెప్పి వివాహ అంశంపై పెద్దలు పురాణ అంశాలపై ప్రసంగిస్తే సమంజసంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గృహస్థాశ్రమాన్ని మించిన ధర్మం ఎక్కడా ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే. భార్యా విహీనుడు, బ్రహ్మచారి క్రతువులు, యజ్ఞ యాగాదులకు అర్హుడు కాకపోవచ్చు. మహాపుణ్యఫలాలతో ఉత్తమోత్తమ గతులు పొందకపోయినా, ఎంతో మంచిగా ప్రవర్తించినా, త్యాగబుద్ధిని ప్రదర్శించినా, పరోపకారిగా జీవించినా అధోలోకాలకు చేరతారా?
గతించిన వారి పూర్వీకులు పుణ్యలోకాలను కోల్పోతారా? శంతనుడికి భీష్ముడు శ్రాద్ధకర్మాలు నిర్వహిస్తూ ఉండగా సాక్షాత్తు శంతనుడే వచ్చి తన పితృఫలాలు తాను తీసుకోబోతే ధర్మబద్ధ పరాయణుడైన భీష్ముడు ధర్మబద్ధం ప్రకారం పితృకర్మలు శ్రాద్ధకర్మల ద్వారానే పిండ ప్రదానాలు స్వీకరించాలని శంతనుడి ప్రశంసలను భీష్ముడు పొందలేదా? ఎవరి ధర్మం వారు ఆచరించాలని చెప్పే కొందరు పెద్దలు ఈ రీతినే వ్యవహరించాలి అని చెప్పడం సమంజసమేనా? భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని వివాహరహితులకు ఆదేశాలు ఇవ్వడం ధర్మమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మహాభారతంలో భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఆదిగా గల ఎందరో మహనీయులు ధర్మపక్షపాతులు, ధర్మో రక్షితి రక్షిత అనేటువంటి మార్గంలో సంపూర్ణంగా పయనించే మహనీయులే. అధర్మ పరాయణుల పంచున ఉండాల్సి వచ్చింది. అయినా మనస్సులో ధర్మానికి విజయం సాధించాలని కోరుకున్నారు. భీష్మాచార్యుడు కర్ణుణ్ణి అర్ధరథునిగా నిర్ణయించి కర్ణశక్తిని అందరి ఎదుట తక్కువ చేస్తాడు. అయితే కర్ణుడు కురుక్షేత్రంలో అంతిమ ఘడియలకు చేరుకున్నప్పుడు కర్ణుని శక్తిని కీర్తిస్తాడు. తాను ధర్మ పక్షపాతిని కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప నీ శక్తిని తక్కువ చేయాలని కాదని మహావీర యోధుడు వరపుత్రుడైన కర్ణుడు కథన రంగంలో నిలిస్తే ధర్మ ఓటమి పాలవచ్చని ధర్మ రక్షణార్థమే అర్ధరథుని నిర్ణయించానని కర్ణుడికి క్షమాపణ చెప్పిన మహో ఔదార్యశీలి భీష్ముడు. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.